ఇక అప్డేట్స్ చూద్దాం. నేడు హైదరాబాద్ లో టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మొత్తం 7 అంశాల అజెండాపై నేతలు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తీసుకోవాల్సిన చర్యలు, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు వంటి అంశాలు ప్రధాన చర్చన విషయాలుగా నిలవనున్నాయి. ఇక అలాగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరగనున్నాయి. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా ప్రణాళికలు కూడా ఈ భేటీలో చర్చించబోతున్నట్లు సమాచారం. నేడు హైదరాబాద్ లో టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మొత్తం 7 అంశాల అజెండాపై నేతలు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తీసుకోవాల్సిన చర్యలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ప్రధాన చర్చా విషయాలుగా నిలవనున్నాయి. అలాగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరగనున్నాయి. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా ప్రణాళికలు కూడా ఈ భేటీలో చర్చించబోతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ, ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు పై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తీసుకున్న చర్యలపై ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలో చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు చోరీ, గద్దె చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ వ్యూహాలు రచించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ రోజు పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. గాంధీ భవన్ లో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు హాజరు కానున్నారు. సమావేశానికి అడ్వైజరీ కమిటీ సైతం పీసీసీ ఆహ్వానం పంపించినట్టు మన సమాచారం అందుతుంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ 7 అంశాలపై కమిటీలో చర్చించనున్నారు. అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఆ అభివృద్ధిని మనం ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ 7 అంశాల మీదనే పీసీసీలో చర్చ జరిగినట్టు సమాచారం అందుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్. వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. రియల్ టైంలో పరిస్థితిని పరిశీలించేందుకు ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,50,000కు పైగా వీధి కుక్కలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. వీధి కుక్కల దాడుల నుంచి ముఖ్యంగా చిన్నపిల్లలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. రియల్ టైంలో పరిస్థితిని పరిశీలించేందుకు ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,50,000కు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వీధి కుక్కల దాడుల నుంచి ముఖ్యంగా చిన్నపిల్లలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. పద్మ, రాష్ట్రంలో వీధి కుక్కల సమస్య చాలా సీరియస్ గా మారింది. గత కొంతకాలంగా వీధి కుక్కల దాడులు, ముఖ్యంగా పిల్లలపైన దాడులు పెరిగాయన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఆ ఆదేశాల ఆధారంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కాస్త సీరియస్ గా చర్యలు అయితే మొదలు పెట్టిందనేది అయితే మనకు తెలుస్తున్న విషయమే. అయితే మొదటిగా మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక డాష్ బోర్డ్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు మనకు సమాచారం. అంటే వీధి కుక్కల పరిస్థితి ఎక్కడ ఎలా ఉందో రియల్ టైమ్ లో ట్రాక్ చేసే సదుపాయం అందులో ఉంటుందన్నమాట. అయితే జిల్లాల వారీగా, పట్టణాల వారీగా వీధి కుక్కల సంఖ్య, వాటిపై జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రాసెస్, తర్వాత శస్త్రచికిత్సల వివరాలు అన్ని ఆ డాష్ బోర్డ్ లో కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే దానిపైన పరిశీలనలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా వీధి కుక్కలు ఎక్కడెక్కడ వ్యాక్సిన్ చేయడం, తర్వాత అవసరమైతే వాటికి శస్త్రచికిత్స చేయడం, షెల్టర్లు ఉంచడం వంటి చర్యలు అయితే ఉంటాయి. అయితే ముఖ్యంగా పాఠశాలల దగ్గర, కాలనీల్లో, మార్కెట్ యార్డులు ఏరియాల్లో వీధి కుక్కల సమస్య అరికట్టడమే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. అయితే పద్మ, చూసుకున్నట్టయితే మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏపీలో దాదాపు 3.5 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. అయితే ఈ సంఖ్య చిన్నది కాదు. వీటిలో చాలా వరకు నిర్లక్ష్యంగా తిరుగుతుంటాయి. ముఖ్యంగా పిల్లలు వీటి వల్ల భయాందోళనలకు అయితే గురవుతున్నారు. స్థానికులు అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది. కొన్ని సార్లు అయితే దాడులు జరిగి ప్రాణాలు వాటిలో ఘటనలు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పిల్లలను వీధి కుక్కల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు అయితే తప్పనిసరిగా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే ప్రభుత్వానికి కూడా పెద్ద సవాలే అని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు జంతు హక్కుల పరిరక్షణ కూడా ఉంటుంది. అంతేకాకుండా మరోవైపు ప్రజల భద్రతను కూడా గవర్నమెంట్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ అయితే చేయాల్సిన పరిస్థితి అయితే గవర్నమెంట్ మీద ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, వీధి కుక్కలపై దాడులు చేయకూడదు, కానీ వాటి వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పుడు బలమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేయడం, సెప్టెంబర్ లో వచ్చే యాక్షన్ ప్లాన్ కూడా దాన్ని ఒక ప్లాన్ గా ముందుకు వెళ్ళడం, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం, ఇవన్నీ అమలు అయితే వీధి కుక్కల సమస్య కాస్త నియంత్రణలో వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే వీధి కుక్కల సమస్య ఏపీలో కొత్తదేం కాదు. కానీ ఈసారి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోబోతుందని అయితే మనకు తెలుస్తుంది. సెప్టెంబర్ చివరి నాటికి ప్రణాళిక బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రణాళిక ఏదైతే ఉందో దీనిపైన యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుందని అయితే మనకు తెలుస్తుంది. అసలైన పరీక్ష సెప్టెంబర్ లాస్ట్ చివరన అయితే మనకు తెలిసే పరిస్థితి అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలైతే ప్రారంభించింది. రియల్ టైంలో పరిస్థితిని పరిశీలించేందుకు ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తుంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,50,000కు పైగా వీధి కుక్కలు ఉన్నట్లుగా ప్రభుత్వం అయితే అంచనా వేసింది. వీధి కుక్కల దాడి నుంచి ముఖ్యంగా చిన్నపిల్లలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.